రోజా గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా ఎందుకు మాట్లాడుతున్నారు, నంద్యాలకు వచ్చి ఈ మాటలు అర్థం కావట్లేదు. శిల్పా చక్రపాణి గారు, శిల్పా మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే ఈరోజు శిల్పా చక్రపాణి గారు అంటారు వాళ్ళ అమ్మా నాన్న ఫోటో పెట్టుకొని వీళ్ళు బయట తిరుగుతున్నారు, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏడుస్తారు, డ్రామాలని చెప్పి అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 8-9 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు వాళ్ళ తండ్రి మీద ఉన్న ప్రేమ ఆయన చూపించుకోవచ్చు, కానీ మరి నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు నేను వాళ్ళ ఫోటో పెట్టుకొని ముందుకు వస్తే తప్పేంటని అడుగుతున్నాను. ఈరోజు సింపతి అంటున్నారు. నిజంగా అంటే భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారి మీద సింపతి లేని వ్యక్తి ఎవరైనా ఉంటే మీరు చెప్పండి. ఎందుకంటే ప్రజల గురించి మరి లాస్ట్ మూమెంట్ వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఆలోచించి, ప్రజా సమస్యల గురించి ఆలోచించి మరి వాళ్ళు చనిపోవడం జరిగింది. మరి మా అమ్మ అయితే షర్మిల గారి ప్రోగ్రామ్కి వచ్చి మరి ఆమెకు సంబంధం లేకపోయినా కూడా, మా మదర్కి సంబంధం లేకపోయినా కూడా నంద్యాలకు వచ్చి మరి ఒక మహిళ వస్తుంది క్యాంపెయినింగ్ కి, షర్మిల గారు వస్తున్నారు, మరి ఆ క్యాంపెయినింగ్ కి ఒక మహిళగా నేను తోడుండాలన్న ఒక ఉద్దేశంతో మా అమ్మ వచ్చి ఆ రోజు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. నేను అడుగుతున్నా, ఇవన్నీ ఎలా మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు నాకు. ఈ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు అంటారు ఫ్యాక్షనిస్టులు వీళ్ళు, మా నాన్న మర్డర్లు చేసినారు, ఫ్యాక్షనిస్టులు మా నాన్న చేయడం కార్యక్రమాల్లో చాలా మంది ఫ్యామిలీస్ ఇబ్బందులు పడ్డారని చెప్తున్నారు. ఏ ఒక్కరినన్నా బయటకు వచ్చి చెప్పండి మా నాన్న చేసిన కార్యక్రమం వల్ల ఏ ఒక్క కుటుంబం ఇబ్బంది పడిందని కూడా మీరు చెప్పింది వాస్తవం నేను కూడా నమ్ముతాను. ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. మా నాన్న బతుకున్నప్పుడే 500 కోట్ల రూపాయలు నంద్యాలకి శాంక్షన్ చేసుకున్న సంగతి మరి ప్రతి ఒక్క ఇక్కడ కూర్చున్న లోకల్ మీడియాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ శాంక్షన్ పేపర్లు కూడా నేను ప్రింట్అవుట్ తీయమని చెప్పాను. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మా నాన్న బతుకున్నప్పుడు ఏవైతే 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నారో అవన్నీ కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. మరి 500 కోట్ల రూపాయలు ఆయన బతుకున్నప్పుడు తీసుకొచ్చినవి మరి ఆయన బతుకుంటే మిగతా 500 కోట్లు కూడా తీసుకురావడానికి మా నాన్నకి పెద్ద పనేం కాదని కూడా వాళ్ళందరికీ నేను తెలియజేస్తాను.